హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరు బాగుండాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక విషయం మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక అతను చాలా సమాజాన్ని ఏమన్నా చేసి బాగుపరచాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమాజాన్ని నేను బాగును కోరుకుంటున్నా అని ఒక అతను పోయి ఏం చేయాలి, అసలు నేను సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని ఒక అతన్ని అడిగిండంట. అయితే ఇతను తెలివిమంతుడు ఏమన్నాడంటే, అరే బాబు, నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, సర్వజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని కోరుకుంటే నువ్వు ఫస్ట్ కాళ్ళు బట్టి లాగగ్రా బాబు, చెయ్యి అందించు, సపోర్ట్ చేయు, మంచి కోఆపరేషన్ హెల్పింగ్ నేచర్ కలిగి ఉండురా బాబు అని అన్నాడట. అయితే అతను సమాజాన్ని కోరుకోవడం కానీ ఆయనకంటే బాగుండడం ఎవరికి ఇష్టం లేదు. అతనికి ఇష్టం లేదు కనుక అతను ఏం చేసినట్ట, ముఖం మార్చుకొని వెళ్ళిపోయినట్ట. సరేనా? మీరు బాగుండాలనుకుంటే ఒకరికి సహకరించండి, ఒకరిని భుజం తట్టండి, ఒకరికి చేయందించండి, కానీ కాళ్ళు బట్టి లాగకండి. ఒకరిని నాశనం కోరుకోకండి. ఒకరిని బాగోగులను కోరుకునే ప్రతి వ్యక్తి సమాజాన్ని బాగుపరిచినట్టే. ఒకవేళ సమాజాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి నేను అనుకుంటే ఖచ్చితంగా అందరికీ అండగా ఉండాలి. ఏం చేత కాకపోతే నోటి సహాయం అన్న చెయ్యాలి. అంతేగాని కాలు బట్టి లాగడం, వాడిని నాశనం చేయడం, వాడిని ఎప్పుడైతే కింద పరిచేయడం, లేకుంటే వాడు ఎదుగుతూ ఉంటే చూడలేని బాధపడడం, ఇలాంటి పనులు, చిల్లర పనులు చేయొద్దు. చెత్త ఆలోచనలు ఉండొద్దు. నువ్వు బాగుండాలంటే ఒక ఎదుటి వ్యక్తిని సమాజానికి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయి, మంచి కోఆపరేషన్ చేయి, హెల్పింగ్ నేచర్ కలిగి ఉండు అని నేను ఈ ఉద్దేశంతో నేను మీతో పంచుకుంటున్నా. ఈ జొన్న ఉంది నాకు, నిజంగా ఇది నాకు పంట ఇచ్చింది, ఎంత బాగుంది. ఇది నేను పిసికిలు తింటా, ఈరోజు చాలా బాగుంది కదా, కాల్చుకొని తింటా, నాకు ఆరోగ్యం ఇస్తుంది. అలాగనే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జొన్నలాగా ఎదుటి వ్యక్తిని శ్రేయోభిలాషి కోరి బాగుగా చూసుకుంటే ఖచ్చితంగా ముందుకెళ్తాడు. నువ్వు ముందుకెళ్తావు, అతను ముందుకెళ్తాడు. సర్వజన సుఖినో భవంతు. నేను మనస్ఫూర్తిగా మీ శ్రేయోభిలాషిగా ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.